హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలం వచ్చేసింది. అందరికీ ఇంట్లో జలుబు, లేదంటే గొంతు నొప్పి, లేకపోతే చెవు నొప్పి ఏదో ఒకటి ఉంది. మీరు వరీడ్ ఉన్నారు, ఇప్పుడు ఈ వర్షాకాలంలో అన్ని ఇన్ఫెక్షన్స్ ఎలా డీల్ చేయగలుగుతాము అని చెప్పి. మీ ఇంట్లో గనుక చిల్డ్రన్ ఉన్నా, లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నా, లేకపోతే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఉన్నా, ఈ వీడియో మీకోసమే. దిస్ ఇస్ డాక్టర్ ఐషా తస్నీం, కన్సల్టెంట్ ENT సర్జన్ అట్ ఏషియన్ ENT బేగంపేట్. జనరలీ వర్షాకాలం రాగానే మనకు ఇయర్ లో గానీ, నోస్ లో గానీ, థ్రోట్ లో గానీ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయినీ సీజన్ లో మనకు వెదర్ మారడం వల్ల హీట్ వల్ల రిలీఫ్ అయితే వస్తుంది. కానీ ఈ సీజన్ లోనే మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే పాథోజన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో బాగా గ్రో అవుతాయి అన్నమాట. సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, జనరల్ గా మనం చూసుకుంటే చిన్న పిల్లల్లో గానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఉన్న వాళ్ళు చాలా హై రిస్క్ గ్రూప్ లో ఉంటారనమాట ఈ సీజన్ లో. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. సో మనము ఒక్కొక్క కేటగిరీని ఎలా డీల్ చేయాలో మనం ఈ రోజు నేర్చుకుందాం. సో వన్ థింగ్, ఫస్ట్ చిన్నపిల్లలు జనరల్లీ ఇప్పుడు స్కూల్ కి వెళ్తూ ఉంటారు, వర్షంలో తడుస్తూ ఉంటారు. వాళ్ళకు స్కూల్లో చాలా చిన్న పిల్లలతో కాంటాక్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి జలుబు ఉంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వచ్చు. వన్ థింగ్ ఇంపార్టెంట్ గా కల్టివేట్ చేయాల్సింది ఏంటి అంటే, హ్యాండ్ హైజీన్ చిన్న పిల్లల్లో కల్టివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కూల్ నుంచి వెంటనే రాగానే హ్యాండ్స్ వాష్ చేసుకొని, ముక్కుని అస్సలు టచ్ చేయకుండా, హ్యాండ్ కర్చీఫ్స్ వాడడం గానీ, ఇంకా ఎక్కువ డస్ట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా, బయట ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నప్పుడు మాస్క్ యూస్ చేయడం నేర్పించాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఒకవేళ జలుబు, స్నీజింగ్, తుమ్ములు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో మిగతా హైజీన్ హ్యాబిట్స్ కానీ, ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ కానీ, హ్యాండ్ హైజీన్ హ్యాబిట్స్ కానీ చిన్నపిల్లలకి నేర్పించడం ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రూప్ మనం చూసుకుంటే పెద్దవాళ్ళలో సాధారణంగానే ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దర్ ఏజ్ వాళ్ళ ఇమ్యూనిటీ స్లోలీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి వేరే ఇష్యూస్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ ఉండడం వల్ల కానీ వాళ్ళకి ఎక్కువ సార్లు ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సివియర్ కోల్డ్ ప్రోగ్రెసెస్ టు నిమోనియా లాంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అనమాట. సో వీళ్ళలో మనం ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటి అంటే, ఇయర్ లో ఏమి పెట్టుకోకుండా చూసుకోవాలి. అంటే ఇయర్ బడ్స్ అస్సలు వాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి రెయినీ సీజన్ లో ఇయర్ లో కొంచెం చిన్న ఎరోషన్ అయినా, లేకపోతే కట్ అయినా అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్ ఇలా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ లో, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, పెద్దవాళ్ళలో ఇయర్ నుంచి ఇన్ఫెక్షన్ బ్రెయిన్ కింద భాగం వరకు వెళ్ళి స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ అన్నట్టుగా డెవలప్ అవ్వచ్చు అనమాట. సేమ్ వీళ్ళలో కూడా ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం, మంచి న్యూట్రిషియస్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ యూస్ చేయడం లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే మనం ప్రెగ్నెంట్ ఫీమేల్ చూసుకుంటే, ప్రెగ్నెంట్ ఫీమేల్ లో కూడా యూజువల్లీ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ మొత్తం వాళ్ళ బేబీని గ్రోత్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నార్మల్ గానే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం చాలా ససెప్టబుల్ అయిపోతుంది. సో అందుకని ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో కూడా యాంటీబయాటిక్స్ ఏమీ వాడకుండా ఇలాంటి ప్రికాషన్స్ అంటే కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం, రెయిన్ వాటర్ లో ఎక్కువ తడవకుండా చూసుకోవడం, కొంచెం వార్మ్ గా ఉంచడం వెరీ ఇంపార్టెంట్. అదే ఒకవేళ బాగా సివియర్ ఇన్ఫెక్షన్ లా మారింది అంటే, వెంటనే డాక్టర్ ని గానీ, దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ ని గానీ కలవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, రైనీ సీజన్ ఈజ్ ఆల్సో అబౌట్ ఫన్, కానీ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో నెక్స్ట్ టైం మీకు ఏం ఇన్ఫెక్షన్, మీకైనా లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకైనా, మీకు కావాల్సిన వాళ్ళకైనా ఏమైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే ఇయర్, నోస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే ఏషియన్ ENT కి రండి. వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ, సో దట్ వీ కెన్ మేక్ దిస్ రైనీ సీజన్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ.